ఉన్నారు ఈరోజు చక్కగా ఈరోజు పీతలు 2 పీతలు అండి. ఈ 2 పీతలు ఫ్రై చేసుకుందాం చక్కగా. ఎలా చేయాలో తర్వాత నేను నేర్పిస్తాను. ఈరోజు పీతల ఫ్రై, పీతల ఇగురు ఎలా చేసుకోవాలో నేను క్లియర్గా నేర్పిస్తాను చక్కగా. ఓకే, పీతల ఫ్రై, పీతల ఇగురు చేసుకుందామండి. చక్కటి కూర చేసుకుందాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. హ్యావ్ ఏ నైస్ డే మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ చెప్తున్నా, పీతల ఫ్రై, ఇదిగో పీతల ఇగురు. ఓకే, ఈ రెండింటికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉంటాయి. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా చూడాలి, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. చాలా జాగ్రత్తగా పీతల కూర, తాజా ఫ్రెష్ పీతలండి. చాలా చక్కగా ఉన్నాయి, తాజాగా ఉన్నాయి. వాసన కూడా తెలిసిపోద్దండి. కొన్ని పీతలు కొన్ని చోట్ల ఐస్లో పెట్టి అమ్మేస్తున్నారండి, ఎలా పడితే అలా అమ్మేస్తున్నారు. ఒకసారి తీసుకున్నా కంపు కొట్టింది. ఇప్పుడు మాత్రం తాజా స్మెల్, మంచి సువాసన, పీతలు కనపడిపోతుంది, పీతల్లో వాసన కూడా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అందరూ పీతల కూర ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. చక్కగా నేర్చుకోండి. తాజా పీతల కూర, 2 పీతల ఫ్రై, మిగతాదంతా కర్రీ. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, అందరూ ఒకటి మాత్రం మర్చిపోమాకండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే, మర్చిపోమాకండి. పీతల కూర, పీతల ఇగురు, పీతల వేపుడు. ఓకే, పీతల పచ్చడి చేయట్లేదండి, నెక్స్ట్ టైం చూద్దాం పీతల పచ్చడి ఎలా చేయాలో. ఓకే, అందరూ మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. హ్యావ్ ఏ నైస్ డే.